మేషరాశి అశ్విని, భరణి, కృతిక 1వ పాదం వారికి ఈరోజు స్వల్ప అనారోగ్య సూచనలు ఉన్నవి. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. వృత్తి వ్యాపారాల్లో చికాకులు పెరుగుతాయి. ఉద్యోగస్తులకు అదనపు పనిభారం ఉంటుంది. నిరుద్యోగుల కష్టానికి తగ్గ ఫలితం లభించదు. ఆర్థికంగా ఆశించిన ఫలితాలు ఉండవు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్యకాళి అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి. పశువులకు పక్షులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి. శుభం కలుగుతుంది. వృషభ రాశి కృతిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాల వారికి ఈరోజు గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. పాత మిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. ఆస్తి వ్యవహారాలలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగస్తులకు జీతభత్యాల విషయంలో శుభవార్తలు అందుతాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు విష్ణు సహస్రనామాలను చదువుకోవాలి. పశువులకు పక్షులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి. శుభం కలుగుతుంది. మిథున రాశి మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3 పాదాల వారికి ఈరోజు ఉద్యోగాలలో మీ పనితీరుతో ప్రశంసలు పొందుతారు. జీతభత్యాల విషయంలో శుభవార్తలు అందుతాయి. స్నేహితుల సహాయంతో రుణాలు పెరుగుతాయి. సోదరులతో వివాదాలు, కుటుంబ సభ్యుల ప్రవర్తన కొంత ఆశ్చర్యం కలిగిస్తుంది. వృత్తి వ్యాపారాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. నిరుద్యోగులకు నూతన అవకాశాలు అందుతాయి. గోచార రీత్యా అష్టమ శని ప్రభావంతో ఉన్నారు కాబట్టి కాకులకు బెల్లంతో చేసిన గోధుమ రొట్టెలను వేయండి. పశువులకు పక్షులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి. శుభం కలుగుతుంది. కర్కాటక రాశి పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష వారికి ఈరోజు వ్యాపారాలు మరింత నిరుత్సాహపరుస్తాయి. చేపట్టిన కార్యక్రమాలు మందకొడిగా సాగుతాయి. దూర ప్రయాణాలు వాయిదా వేస్తారు. కుటుంబ వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు చేయడం మంచిది కాదు. ఉద్యోగ వాతావరణం అంతంత మాత్రంగా ఉంటుంది. ఆర్థికంగా ప్రతికూల వాతావరణం ఉంటుంది. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్యకాళి అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి. పశువులకు పక్షులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి. శుభం కలుగుతుంది. సింహరాశి మక, పుబ్బ, ఉత్తర 1వ పాదం వారికి ఈరోజు నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. సన్నిహితులతో మాట పట్టింపులు ఉంటాయి. ఖర్చుల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. కుటుంబ సభ్యుల ప్రవర్తన ఆందోళన కలిగిస్తుంది. వ్యాపారస్తులకు ఆలోచనలో స్థిరత్వం ఉండదు. వృత్తి ఉద్యోగాలలో బాధ్యతలు పెరగడం వలన తగినంత విశ్రాంతి లభించదు. సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్యకాళి అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి. పశువులకు పక్షులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి. శుభం కలుగుతుంది. కన్య రాశి ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాల వారికి ఈరోజు అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. వ్యాపారానికి నూతన పెట్టుబడులకు అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో పని ఒత్తిడి నుండి ఉపశమనం లభిస్తుంది. దీర్ఘకాలిక రుణ ఒత్తిడి నుండి బయటపడతారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గరికితో గణపతికి పూజ చేయండి. పశువులకు పక్షులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి. శుభం కలుగుతుంది. తులారాశి చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాల వారికి ఈరోజు కుటుంబ సభ్యుల నుండి ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు చేస్తారు. ఇతరుల విషయంలో జోక్యం చేసుకోవడం వలన మానసిక అశాంతి కలుగుతుంది. వృత్తి వ్యాపారాలలో లాభాలు అందుకోవడానికి మరింత కష్టపడాలి. ఉద్యోగ విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు చేయడం మంచిది కాదు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు నవగ్రహ స్తోత్రం పఠించాలి. పశువులకు పక్షులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి. శుభం కలుగుతుంది. వృశ్చిక రాశి విశాఖ 4వ పాదం, అనురాధ, జ్యేష్ఠ నక్షత్రాల వారికి ఈరోజు రాబడి మరింత సంతృప్తి కలిగిస్తుంది. ఇంటా బయట అనుకూల వాతావరణం ఉంటుంది. సన్నిహితుల సహకారంతో ముఖ్యమైన కార్యక్రమాలు పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాలలో నూతన పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగస్తులకు శ్రమ ఉన్నప్పటికీ బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. గోమాతకు గ్రాసం పెట్టండి. పశువులకు పక్షులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి. శుభం కలుగుతుంది. ధనుసు రాశి మూల, పూర్వషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం వారికి ఈరోజు సోదరులతో స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలు మరింత నిరుత్సాహపరుస్తాయి. నిరుద్యోగులకు లభించిన అవకాశములు సద్వినియోగం చేసుకోవాలి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు.
వాహన ప్రయాణాలలో జాగ్రత్త వహించడం మంచిది. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు మృత్యుంజయ జపం చేయడం మంచిది. పశువులకు పక్షులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి. శుభం కలుగుతుంది. మకర రాశి. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రావణం ధనిష్ట 1, 2 పాదాల వారికి ఈరోజు ముఖ్యమైన పనులలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు. వృత్తి వ్యాపారాలు మరింత ముందుకు సాగుతాయి. ధన వ్యవహారాలు మరింత పుంజుకుంటాయి. ఉద్యోగస్తులకు అధికారుల అండదండలతో అనుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ప్రతిరోజు రావి చెట్టుకు ఓం నమో భగవతే వాసుదేవాయ అని స్మరిస్తూ 11 ప్రదక్షిణలు చేయండి. పశువులకు పక్షులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి. శుభం కలుగుతుంది. కుంభరాశి. ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం పూర్వభద్ర 1, 2, 3 పాదాల వారికి ఈరోజు వృత్తి ఉద్యోగాలలో అంచనాలు నిజమవుతాయి. చిన్ననాటి మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. భూ వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. వ్యాపారాలలో మరింత ఉత్సాహంగా పనిచేసి లాభాలు అందుకుంటారు. నిరుద్యోగులకు అప్రయత్నంగా ఊహించిన అవకాశాలు లభిస్తాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్యకాళి అమ్మవారి పటానికి ఎర్రన పూలతో పూజించండి. పశువులకు పక్షులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి. శుభం కలుగుతుంది. మీనరాశి. పూర్వభద్ర 4వ పాదం, ఉత్తరభద్ర రేవతి వారికి ఈరోజు ముఖ్యమైన వ్యవహారాలు వాయిదా పడతాయి. బంధుమిత్రుల నుండి విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. నూతన వ్యాపారాలకు పెట్టుబడులు పెట్టి నష్టాలను ఎదుర్కొంటారు. ఉద్యోగస్తులకు సహోద్యోగులతో మాట పట్టింపులు ఉంటాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు సూర్యదేవుని ఆరాధన చేయండి. పశువులకు పక్షులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి. శుభం కలుగుతుంది. ఓం శ్రీ మాత్రే నమః.